జిబు సింబల్ ఏదో చెప్పుకున్నటువంటిది బ్యాలెన్స్ గురించి, అంటే సమతులన. మన లైఫ్లో సమతులన సాధించాలంటే ఏ విషయంలో కానీ సో దాన్ని మనం సాధించవచ్చు. ఆ, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది షేర్ అవుతుందో చూడమ్మా. అయి- షేర్ అయింది అయిందా? సార్. రైట్. సో మిత్రులారా, ఈ యొక్క సింబల్ చూసుకోండి అందరూ. దీన్ని రాసుకోవచ్చు, గీసుకోవచ్చు. మీరు మీరు ఓన్గా గీసుకోవాలనుకున్నప్పుడు దీనికి వచ్చే శబ్దం ఏం తెలుసా? హిము అంటాం. హిము. ఓకే. HIMU అనేది. దీన్ని ఎల్లో కలర్తో గీసుకోవాలి. ఈ యొక్క సింబల్ను ఎల్లో కలర్తో గీసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. దీనికి జెమ్ స్టోన్ కనెక్ట్ అయ్యేది ఫ్లోరైట్. FLUORITE. అది మీకు దొరికితే ఉపయోగించుకోండి, లేకుంటే అక్కర్లేదు. సో ఇది ఏం చేస్తుందంటే మన జీవితంలో ఎన్నో విషయాల్లో ఒక హార్మోని, అంటే సమతులన సాధించడానికి ఉపయోగపడుతుంది ఈ సింబలు. అర్థమైందా? ఎస్పెషల్లీ మనకు ఒక రెస్ట్లెస్గా ఫీల్ అయ్యేది అంటే మనకే గందరగోళం అంట మైండ్లో, ఏ పక్క వెళ్ళాలి ఏ పక్క వెళ్ళకూడదు, మనకే కన్ఫ్యూజన్లో ఉంటాం చూడండి. అలాంటి సమయాల్లో దీన్ని రాసుకొని దీన్ని ఒక పేపర్లో పెట్టుకొని అతికించుకోవడం, దీన్ని చూస్తూ ఉండడం, దీని వైబ్రేషన్ మనం రిసీవ్ చేసుకోవడం. అప్పుడు మీకు మీలో మీకు తెలియకుండా మీకే బ్యాలెన్స్ కలుగుతుంది. అంటే ఒక స్థిరమైన ఐడియాకి వస్తారు, స్థిరమైన డెసిషన్కి వస్తారు, ఇది చేయాలి చేయకూడదని, అలా అన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే మీ యొక్క ఏంటంటే మీ యొక్క గురి, మీ యొక్క ఫోకస్, మీ లోపల మీరు, మీ యు ఆర్ అట్ యువర్ సెంటర్. అంటే మీ కేంద్రంలో మీరు ఒక స్థిరంగా ఉండగలుగుతారు అనమాట. ఆ స్థిరమైన మైండ్ కావచ్చు, ఆ స్థిరమైన మనస్తత్వం రావాలంటే మీకు ఈ యొక్క సింబల్ చాలా హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? తర్వాత మీ జీవితంలో ఏదైనా ఒక్క పర్టికులర్ దాని మీద ఫోకస్ చేసేటువంటి ఆ గుణాలు కలుగుతాయి మీకు. ఉదాహరణకు స్టడీస్ ఉంటాయి. ఓకే. సో తర్వాత ఆ, ఇంకా ఏమైనా వేరే విషయాలు కావచ్చు. దేని మీదైనా కానీ ఒకదాని మీద కేంద్రీకరణగా ఉండాలి. ఉన్నప్పుడు మనం సాధిస్తాం కదా. సో ఒకే ఒక దాని మీద, ఒక్క ఏరియా, మన మన లైఫ్లో ఒక్క ఏరియా ఆఫ్ లైఫ్లో ఒక్క దాని మీద కేంద్రీకరించి మనం బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే మనం ఖచ్చితంగా సాధిస్తాం ఏ విషయానైనా. చాలా మందికి ఆ బ్యాలెన్స్ తప్పు ఉంటుంది, అవునా కదా. సో అది చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఖర్చు పెట్టే విషయము, తర్వాత డైట్లో కూడా బ్యాలెన్స్ కావాలి. మనం ఏదైనా ఒక డైట్ వాడాలనుకుంటాము, కానీ దానికి అటు ఇటు అవుతూ ఉంటాం. వీ హ్యావ్ నో బ్యాలెన్స్. తప్పుతూ ఉంటాం. డైట్ అనుకుంటాం, డైట్ వదిలేస్తాం. తర్వాత మనం మనం ఖర్చు చేసే విషయాలు కూడా అంతే. ఎన్నో విషయాలు ఖర్చు చేసే దాంట్లో కూడా ఒక సమతులన లేదనమాట. దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదు, ఇలాంటి ఎన్నో సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. ఓకే, జీవితంలో. అలాంటి అన్నింటికి కూడా ఒక మంచి బ్యాలెన్స్ తీసుకొస్తుంది మీ లైఫ్కి ఇది, ఎస్పెషల్లీ ఈ సింబల్. ఓకే. సో కాబట్టి మీకు ఏం చేస్తుందంటే మీ జీవితంలో ఈ సింబల్ ఇచ్చేటువంటి అద్భుతమైన ఒక అవకాశం ఏంటంటే మీలో అలైన్మెంట్, రీఅలైన్మెంట్ అంటాం దాన్ని. తర్వాత గ్రౌండింగ్. ఓకే, స్థిరత్వం, స్టెబిలిటీ అది తీసుకొస్తుంది. కాబట్టి ఒక మంచి అలైన్మెంట్ ఇస్తుంది. మాకు బాడీ మైండ్ సోల్ అంటాం కదా, వీటన్నింటితో ఒక మంచి అలైన్మెంట్ దొరుకుతుంది. కాబట్టి దీన్ని వాడుకోవాలి. తర్వాత మీ యొక్క మైండ్ను కామ్ చేస్తుంది, అంటే శాంతిపరుస్తుంది. తర్వాత మనకున్న ఏదైనా ఒత్తిడి, యాంగ్జైటీ, ఆందోళన ఉంటే అవన్నీ కూడా తొలగిస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క సింబల్ మనం వాడుకోవడం వల్ల ఇన్ని లాభాలు మనకు కలుగుతాయి అన్నమాట. దాంతోపాటు సో మన యొక్క చక్రాలు ఉన్నాయి కదా, చక్రాల్ని బ్యాలెన్స్ చేస్తుంది. చక్రాలను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మన యొక్క అన్ని చక్రాలు లేదు, వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ సింబల్ మీరు మెడిటేషన్లో వాడుకోవడం కానీ, ఓకే. సో మీ యొక్క జీవితంలో బ్యాలెన్స్ను మనం పొందాలంటే, సమతులన అన్ని విషయాల్లో పొందాలన్నప్పుడు దీన్ని ఏం చేయొచ్చు? మనం మెడిటేషన్ పోయే ముందు కూడా దీన్ని ఒకసారి తీక్షణంగా దీన్ని అబ్జర్వ్ చేసి మనము అంటే మన యొక్క ఆజ్ఞా చక్రంలో దాన్ని ఒకసారి దృశ్యీకరణ చేసుకొని కూడా ధ్యానం స్టార్ట్ చేయొచ్చు కావాలంటే. సో అలాంటిది కూడా మీకు మంచి ఫలితం ఇస్తుంది అనమాట ఇది. కాబట్టి ఇది ఈరోజు మనం చెప్పదలుచుకున్నటువంటి జిబు సింబల్. దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. ఓకే. సో ఇది అద్భుతమైనటువంటి విషయం. నెక్స్ట్ ఈ ఇంకోటి వచ్చేసి ఈ కేచరి ముద్ర అనేటువంటిది ఒకటి ఉంది. కేచరి ముద్ర. ఓకే. ఈ కేచరి ముద్ర అనేటువంటిది మీరు దీన్ని వినే ఉంటారు, కేచరి ముద్ర. ఆ కేచరి ముద్ర ఎంతో అద్భుతమైనటువంటిది ముద్ర. ఓకే. దీన్ని మనం నిటారుగా కూర్చొని, ఓకే, చేతుల్లో కావాలంటే మామూలుగా జ్ఞానముద్ర పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా జ్ఞానముద్ర పెట్టుకొని ఇట్లా కూర్చొని, నిటారుగా కూర్చొని
దీన్ని పర్టికులర్గా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ పోతే చూడండి, ఆకలి, నిద్ర, తర్వాత మైథునం, వీటన్నింటి నుంచి కూడా బయటపడవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన. అంటే ఇది ఎంత అద్భుతమైన సాధన అంటే దీన్ని చెప్తారు, దీన్ని సాధించినటువంటి దీన్ని చేస్తూ 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 పోతే చిరంజీవత్వం వస్తుందని చెప్తారు. అది అంత అద్భుతమైనటువంటి ముద్ర ఇది. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం కష్టము, ఎక్కువసేపు చేయలేము. ఓకే, బహుశా ఒక 5 నిమిషాలు చేస్తే కూడా కష్టం అవుతుంది. సో దాన్ని ఎలా చేయాలి? నాలుకను పైన తగిలిస్తూ ఇలాగా. ఓకే, అంటే నాలుక ఇట్లా పైకి మన యొక్క పైన ఆ, మన యొక్క నోరులో పైన భాగానికి టచ్ చేస్తాము. నోరులో పైన దానికి టచ్ చేసి అలా బెండ్ చేసి పెట్టింటాం. వెనక్కి ఇట్లా బెండ్ చేస్తాం. ఓకే, అలా అలా పెట్టుకోవడము ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే కూడా కష్టం అవుతుంది. కానీ ప్రయత్నం చేస్తే దీని నుంచి వచ్చే ఫలితం అలాంటిది అనమాట. ఓకే, కాబట్టి దీన్ని మీరు ప్రయత్నం చేయవచ్చు. సో దీన్ని అలా చేసినప్పుడు కూడా కావాలంటే ఒక ఉజ్జయి ప్రాణాయామం లాగా సన్నని శబ్దం చేస్తూ కూడా చేయొచ్చు. ఓకే, అంటే ఎలాంటిదంటే కళ్ళు మూసుకుంటాం కదా, ఇలా పెట్టుకుంటాం కదా గొంతులో. మ్మ్. చూడండి. మ్మ్. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో దీనికి అంటే ఇది ఒక 5 నిమిషాలు, అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ చేసే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లో మనం దీన్ని చేయడం వల్ల ఏంటంటే కుండల్ని వికాసం జరిగి మహాప్రాణం జాగృతం అవుతుంది అని చెప్తారు. ఓకే, ఇది చేయడం వల్ల కుండల్ని జాగృతమై మహాప్రాణం అటువంటిది ఒకటి మనకి జాగృతం అవడం వల్ల మనకు జరిగేటువంటి విషయం ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నట్టుగా ఆకలి, దప్పిక, తర్వాత మైథునం, వీటన్నిటి నుంచి బయటకు పడి ఒక చిరంజీవిత్వం పొందేటువంటి ఒక అద్భుతమైన ముద్ర ఇది. చాలా తక్కువ టైమే చేయగలం, ఎక్కువ టైం చేయలేము. అయితే ఒక 5 నిమిషాలు. ఓకే, రైట్. సో ఓకే మిత్రులారా, ఈరోజు ఈ అన్ని టెక్నిక్స్ ద్వారా ఈ యొక్క సమగ్ర జీవనశైలి దాన్ని మనం ఈరోజు క్లోజ్ చేస్తున్నాం, అంటే ఇంతటితో ముగిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.